హాయ్ ఫ్రెండ్స్, భారత్లో మెగా ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు భారత్ రూపురేఖలనే మారుస్తుంది. దేశంలో ఎప్పటి వరకు ఈ సమస్యకి ఎవరూ పరిష్కారం తెలుసుకోలేకపోయారు. మనం ఇప్పుడు దేశ జనాభాతో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్నాం. కానీ దేశం మాత్రం ప్రపంచంలోని 4% నీళ్లు మాత్రమే ఉన్నాయి. మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఏడాదంతా వానలతో వరదలతో కునారిల్లిపోతూ ఉంటాయి. మరోపక్కన కొన్ని ప్రాంతాలు ఎండలతో ఎండుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో దేశంలో మెగా ప్రాజెక్టు పనిచేస్తుంది. దేశంలోని ఎడారి ప్రాంతాల్లో నీటి లభ్యత ఉండేలా చూసే ప్రాజెక్ట్ ఇది. ఎడారి ప్రాంతాల్లో కూడా నీటిని అందుబాటులోకి తెచ్చి అక్కడ ప్రాంతాలు కూడా సస్యశ్యామలంగా పచ్చదనంతో విరాజిల్లుతాయి. దానికి కావాల్సిన నీటి అవసరాలను కూడా తీరుస్తుంది. దానికి 34,000 మెగావాట్ల విద్యుత్ కూడా అందుతుంది. దేశానికే ఒక విప్లవాత్మక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఇవన్నీ ఎలా సాధ్యం, ఏం చేస్తే సాధ్యమనే ఆలోచన మీ మనసుల్లో మెదులుతూ ఉంది కదా. దేశంలో ఒక మెగా ప్రాజెక్ట్ కోసం ఆలోచిస్తున్నారు. రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అది, RLP. ఈ ప్రాజెక్టులో దేశంలోని 30 నదుల్ని 37 లింకుల ద్వారా అనుసంధానం చేస్తారు. దేశంలోని 30 నదుల నీరు క్యూసెక్కుల కొద్దీ సముద్రంలో కలుస్తుంది. ఈ నదుల మీద డ్యాంలు కట్టలేరు. ఎక్కడైతే నీరు అవసరమో అక్కడికి ఈ నీరు చేరే పరిస్థితి లేదు. వర్షాలు వచ్చినప్పుడు ఈ నదులు ఉప్పొంగి పొర్లేవి. కింద భాగంలో ఉన్న గ్రామాలు, నగరాలు ఈ వరద నీటిలో మునిగిపోయేవి. మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు లేక అక్కడ పంటలు ఎండిపోయేవి. ఎన్నో ప్రాంతాలు నిర్జీవంగా మారేవి. భారతదేశంలో ఈ మెగా ప్రాజెక్టు పూర్తయితే కనుక ప్రపంచంలోనే అత్యంత భారీ హైడ్రో ప్రాజెక్టుగా మారుతుంది. దేశంలో నీరు అన్ని ప్రాంతాలకు సమానంగా అందుతుంది. దేశంలోని రైతులు వర్షాల మీద ఆధారపడడం మానేస్తారు. మన దేశాన్ని తిరిగి బంగారు బాతుగా మార్చొచ్చు. ఈ RLP ప్రాజెక్ట్ ఎలా పనిచేస్తుందో వివరంగా తెలుసుకుందాం. ఏ నదులు ఇందులో అనుసంధానం అవుతాయో, ఈ నదులను అనుసంధానం చేయడానికి ఎన్ని డ్యాంలు, ప్రాజెక్టులు ఇతరత్రా నిర్మాణం చేస్తున్నారో తెలుసుకుందాం. నదుల గమనాన్ని మార్చాల్సి ఉంటుందా? భారత ప్రభుత్వం దగ్గర నిజంగా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసేంత ఫండ్ ఉందా? 30 నదుల్ని అనుసంధానం చేసే పని భారత ప్రభుత్వం చేయగలుగుతుందా? భారత్ ఎలా ఉంటుందంటే నీటి కొరత అనే మాట కేవలం కలలో మాత్రమే జరుగుతుంది. అంతగా నీటి వనరులు భారత్లో ఉంటాయి. అలాంటి భారత్ గురించి ఆలోచించండి. ఒక్క అడుగు దూరంలోనే నీటి గలగలలు ఉంటే భారత్ రూపురేఖలు ఎలా మారిపోతాయి ఆలోచించండి. దేశంలోని వ్యవసాయంలో ఇలాంటి పచ్చదనం గురించి ఆలోచించండి. అంతలా పంటలు గతంలో ఎప్పుడూ పండలేదు. ఒక్కసారి ఊహించండి. ఎందుకంటే మేము చెప్పేది నవలల్లోని కథ కాదు, ఒక వాస్తవం. దేశ నదుల అనుసంధానం గురించి భారతీయులకు చేస్తున్న వాగ్దానం. దేశానికి సంబంధించి ఇదొక ధైర్యంతో కూడిన, సాహసంతో కూడిన ప్రాజెక్ట్ అనే చెప్పాలి. ఇందులో ఎన్నో ప్రధాన నదులున్నాయి. వీటిని కెనాల్స్, రిజర్వాయర్స్తో అనుసంధానం చేసి కలుపుతారు. ఎక్కడైతే నీటి లభ్యత ఎక్కువగా ఉంటుందో అక్కడి నుంచి ఆ నీటిని కరువు ప్రాంతాలకు సప్లై చేయడం జరుగుతుంది. ఇదొక అనూహ్యమైన మలుపుగానే చెప్పాలి. దేశంలో నీటి కొరతకు సంబంధించి అనేక మార్గాలను వెతకడంలో ఇది ఒకటి. సిరీస్ ఆఫ్ కెనాల్స్ నిర్మాణం జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్కి నలువైపులా నీటి ఆధారిత వ్యవసాయ ప్రణాళిక చేస్తారు. నీటి లభ్యత ఎక్కువ జరిగే చోటు నుంచి తక్కువ ఉండే చోటుకు చేర్చి ఈ మార్పు కోసం కృషి చేస్తారు. ఇందుకోసం చాలా అత్యాధునిక టెక్నాలజీ అవసరం. అయితే అన్నిటికన్నా ముఖ్యం ఏంటి అంటే ఈ పని కోసం నదుల ప్రవాహాన్ని మార్చాల్సి ఉంటుంది. ఇందుకోసం కొంచెం టైం పడుతుంది. రిసోర్సెస్ అవసరం అవుతాయి. డబ్బు కూడా ఖర్చు అవుతుంది. ఈ ప్రాజెక్ట్ ఆలోచనలు బ్రిటిష్ కాలం నుంచి మొదలయ్యాయి. దేశంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు సమృద్ధిగా కురిసి కళకళ్లాడుతూ ఉంటాయి. మరికొన్ని ప్రాంతాలు ఎడారిగా కనిపిస్తాయి. నదులను అనుసంధానం చేసి ఈ సమస్యను పరిష్కారం చేయొచ్చు. ఇందుకు సంబంధించి ఆర్థర్ కాటన్ 19వ శతాబ్దంలోనే ఇందుకు సంబంధించి ఒక ప్రతిపాదన చేశారు. దేశంలోని పెద్ద నదులను అనుసంధానం చేయాలి. ఇలా అనుసంధానం చేయడం వలన వ్యాపారాలు పెరుగుతాయి. నదుల రూట్లను మళ్లించడం వల్ల అక్కడ ప్రయాణ సాధనాలు కూడా ఏర్పడతాయి. ఒక నగరం నుంచి మరొక నగరానికి అలాంటి ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేయొచ్చు. ఇలాంటి ఆలోచన 19వ శతాబ్దంలోనే సర్ ఆర్థర్ కాటన్కు వచ్చింది. 1990లో డాక్టర్ KL రావు మాజీ ఇరిగేషన్ మంత్రి. డ్యామ్ డిజైనింగ్లో చాలా ఎక్స్పర్ట్. అనేక డ్యాంలకు దిశానిర్దేశం కూడా చేశారు. నేషనల్ వాటర్ గ్రిడ్ డెవలప్ చేయాలని చెప్పారు. ఇందులో నదులను అనుసంధానం చేయాలని చెప్పేవారు. కానీ అప్పుడు కాలం గడిచిపోయింది. ఇప్పుడు ప్రాజెక్ట్ను నేషనల్ ప్రాజెక్టుగా మార్చారు. ఈ ప్రాజెక్ట్ పనులు ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుతో దేశానికి భారీ స్థాయిలో ప్రయోజనం కూడా కలగబోతోంది. ఎన్హాన్స్డ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది. నీటి లభ్యత పెరిగింది. ఇప్పటి వరకు నీటి లభ్యత ఎక్కడ లేదో అక్కడ నీరు దొరికే అవకాశం ఏర్పడుతోంది. హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులతో 24,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. కానీ వాటిని వెలికి తీయడమే చేయాల్సిన పని. ఆ పని ఈ భారీ ప్రాజెక్టుతో సాధ్యం. ఏ నదులు ఈ ప్రాజెక్టులో భాగంగా లింక్ చేస్తున్నారో ఒక్కసారి చూద్దాం. బ్రహ్మపుత్ర, గంగా, యమున, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి, పెన్నా, గగ్గార్, సబర్మతి, చంబల్ నది. వీటితో పాటు ఇతర నదులు కూడా అనుసంధానం చేస్తున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇది.
అనేక లాభాలు చేకూర్చే ఈ ప్రాజెక్ట్కి కొన్ని అడ్డంకులు, అధిగమించాల్సిన సమస్యలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది టెక్నికల్ హర్డిల్. ఒక్కో నేల స్వభావం ఒక్కోలా ఉంటుంది. అందుకని అన్ని చోట్ల ఒకేలా నిర్మాణం సాధ్యపడదు. అక్కడ నేల స్వభావాన్ని బట్టి డ్యాంల నిర్మాణం జరగాలి. నీటి లభ్యతను బట్టి కూడా ఒక్కో దాన్ని ఒక్కోలా డీల్ చేయాలి. వీటికి తోడు ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముడతాయి. ఆర్థిక సమస్యలు కూడా పెద్దవే అని చెప్పాలి. ప్రజలను అనేక ప్రాంతాల నుంచి ఖాళీ చేయించడం కూడా ఒక పెద్ద సమస్య. ఈ ప్రాజెక్టులో భాగంగా చాలా మందిని విస్థాపన చేయాల్సి ఉంటుంది. వాళ్ళందరికీ పునరావాసం కల్పించడం మామూలు విషయం కాదు కదా. వీటిని అధిగమిస్తూ పనులు చేయాల్సి ఉంటుంది. వీటికి తోడు ఈ ప్రాజెక్ట్కి ఫండింగ్ ఎలా, ఈ విషయం కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఇది జాతీయ స్థాయి ప్రాజెక్ట్, పైగా మెగా ప్రాజెక్ట్. దేశంలోని నదులను అనుసంధానం చేసే అతి పెద్ద క్రియ. అందుకే అనేక ప్రైవేట్ సంస్థలకు కూడా ఇందుకోసం ఆహ్వానం ఇవ్వాలి. పెట్టుబడి పెట్టేందుకు ఎయిడెడ్ రూపంలో కూడా ఫండింగ్ తీసుకోవాలి. ఇలా రకరకాల రూపాల్లో నిధులను సమీకరించాలి. ఇది ఒక ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఒక స్వప్నం లాంటిది. దేశ అవసరం కూడా, దేశం యొక్క డెస్టినీ. ఈ డిజైన్ చేసుకుంటున్నప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా అనేది సమయమే తేలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ మాత్రం చాలా గొప్ప ప్రాజెక్ట్. ఇది పూర్తయితే మాత్రం దేశ చిత్రం మరోలా మారిపోనుంది. ఇందులో మాత్రం సందేహం లేదు. కాకపోతే కొంత సమయం పడుతుందంతే. మరి ఈ ప్రాజెక్ట్ గురించి మీ కామెంట్ ఏంటి? తప్పకుండా తెలియజేయండి.